కూడా పాల్గొనడం జరిగింది. ఇక రాష్ట్రంలో రేవంత్ అరాచక పాలన నడుస్తుందంటూ రేవంత్పై మరోసారి కల్వకుంట్ల కవిత అటు జాగృతి అధ్యక్షురాలు కూడా ధ్వజమెత్తిన నేపథ్యం కనపడుతుంది. అసలు ఆమె ఫైనల్గా ఏమంటుంది రేవంత్ రెడ్డిని రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుంది అంటానికి కూడా ఆమె ఎందుకు అంటుందని కూడా ఒకసారి చూద్దాం. రాష్ట్రంలో రేవంత్ అరాచక పాలన, మూసీ భూములను ప్రపంచ బ్యాంకుకు కట్టబెట్టే కుట్ర, హైడ్రాను అడ్డుపెట్టుకొని పేదల ఇళ్ల కూల్చివేత, తప్పుడు ప్రచారం చేస్తున్న రంగనాథ్ను కోర్టుకు ఈడుస్తా అంటూ కూడా ఆ కవిత మాట్లాడడం జరిగింది. కవిత నిన్న మాత్రం తీవ్ర స్థాయిలో విమర్శలే చేసినట్టు కనపడుతుంది. అసలు ఎందుకు చేసింది అనేది కూడా చూద్దాం. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అరాచక పాలన కొనసాగిస్తున్నారని, హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చి వేస్తూ మరో మోదీలా వ్యవహరిస్తున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షుడు కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. ఆదివారం తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ హైడ్రా పేదల ఇళ్లపైనే ప్రతాపం చూపిస్తోందని, పెద్దవాళ్ళ జోలికి వెళ్లడం లేదని ఆరోపించారు. మూసీ ప్రక్షాళన పేరిట ప్రజాధనం దోచుకోవాలని చూస్తున్నారని, ఈ ప్రాజెక్టును ప్రపంచ బ్యాంకుకు తాకట్టు పెట్టేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఇల్లు కోల్పోతున్న బాధితులతో కాకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో సమీక్షలు నిర్వహించడం వెనుక మతలబు ఏంటని ప్రశ్నించారు. మూసీ రివర్ ఫ్రంట్లో భాగంగా గత ప్రభుత్వం రివర్ బెడ్లో 30 లక్షల చదరపు అడుగుల నిర్మాణాల సంబంధిత శాఖల అనుమతులు ఇవ్వలేదని, ఈ ప్రభుత్వం ఫేజ్ 1లోనే 18 లక్షల చదరపు అడుగుల నిర్మాణాలు చేపట్టేందుకు ఎలా అనుమతి ఇచ్చారని నిలదీశారు. ఇక వెలుగుమట్లలో 750 ఇళ్లను కూల్చివేసిన ప్రభుత్వం బాధితులందరికీ న్యాయం చేయడంలో విఫలమైందన్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకు ధర్మ సమాజ్ పార్టీ తెలంగాణ జాగృతి తరపున పోరాటం కొనసాగిస్తామని, తమపై సోషల్ మీడియాలో తప్పులు ప్రచారం చేస్తున్న హైడ్రా కమిషన్ రంగనాథ్ను కోర్టుకు ఈడుస్తానని హెచ్చరించారు. ఒక ప్రముఖ భవన నిర్మాణ సంస్థ 37 కుంటల 0.37 ఎకరాలు ఆక్రమించిందంటూ గతంలో హైడ్రా కమిషన్ రాసిన లేఖ ఆధారంగానే ఇప్పుడు దానిపై తాము ధర్నా చేస్తే ధర్నాకు సోషల్ మీడియాలో హైడ్రా పెట్టిన వీడియోలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. నిజం మాట్లాడే వాళ్ళదే తప్పు అన్నట్టుగా వీడియోలు ఎడిట్ చేస్తారని ప్రశ్నించారు. ఇక హైడ్రా యంత్రాంగం ఏమైనా గ్రాఫిక్స్ డిజైనర్లా, కంటెంట్ క్రియేటర్లా అంటూ విమర్శించారు. ఇక రేవంత్ రెడ్డితో పాటు కల్వకుంట్ల కవిత రేవంత్ రెడ్డితో పాటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు అటు హైడ్రా కమిషన్ రంగనాథ్పై కూడా సీరియస్గా కీలకంగా వాళ్ళపైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆమె ఏమంటుందంటే హైడ్రా అనేది ఒక గ్రాఫిక్ డిజైనర్లా మారింది, ఒక కంటెంట్ క్రియేటర్లా మారింది, మా మీద వీడియోలు చేస్తున్నారు, ఫేక్ వీడియోలు చేసి పెడుతున్నారు. మీరిచ్చిన 0.37 ఎకరాల ఒక భవనం సంబంధించిన వీడియోల దాని ఆధారంగానే మేము ధర్నా చేస్తుంటే మా మీద ఎడిటింగ్ వీడియోలు చేయడం ఏంటో అంటూ కూడా మాట్లాడడం జరిగింది. మొత్తానికి అటు రంగనాథ్పై మాత్రం సీరియస్ అయినట్టు తెలుస్తుంది. 754 ఇళ్లను వెలుగుమట్లలో కూల్చివేసిన ప్రభుత్వం విఫలమైందంటూ 750 ఇళ్ళు ఒకసారి ఎట్లా కూలుతుందంటూ కూడా అటు వెలుగుమట్ల ఘటన కూడా ఆమె దాని మీద కూడా స్పందించడం జరిగింది. మొత్తానికి అటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇటు రంగనాథ్ను కూడా ఆమె సీరియస్గానే మాట్లాడుతుంది. మూసీ రివర్ ఫ్రంట్లో భాగంగా గత ప్రభుత్వం రివర్ బెడ్లు 30 లక్షల చదరపు అడుగుల నిర్మాణాలకు సంబంధిత శాఖకు అనుమతి ఇవ్వలేదు. ఎక్కడైతే అనుమతి ఇవ్వలేదో గత ప్రభుత్వం 30 లక్షల చదరపు అడుగుల నిర్మాణాలకు అనుమతి ఇవ్వాలి, అక్కడ ఫేజ్ 1 కింద 18 లక్షల చదరపు అడుగులకు నిర్మాణాలు చేపట్టేందుకు బఫర్ జోన్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా ఇస్తుంది అంటూ కూడా ఆమె అటు బీఆర్ఎస్కు సంబంధించి ఇటు కాంగ్రెస్ సంబంధించి కూడా మాట్లాడడం జరుగుతుంది. మొత్తానికి రంగనాథ్ను మాత్రం ధర్మ సమాజ్ పార్టీ అటు విశారద్ మహారాజ్ సంబంధించిన ధర్మ సమాజ్ పార్టీతో పాటు ఇటు జాగృతి కూడా వీటి మీద ధర్నాలు చేస్తుంది, వీటి మీద సీరియస్గా ఫోకస్ చేస్తున్నట్టు ఆమె మాట్లాడుతూ ఈ రంగనాథ్ను మాత్రం తప్పుడు ప్రచారం చేస్తున్న రంగనాథ్ను మాత్రం హైడ్రా కమిషన్ రంగనాథ్ మాత్రం కోర్టుకి ఈడుస్తా అంటూ కూడా మాట్లాడడం జరుగుతుంది. మరి ఎలాంటి వీడియోలు ఎడిట్ చేయటం, మరి ఎన్ని నిజంగానే హైడ్రా సంబంధించి వీడియోలు చేస్తుందా, హైడ్రా ఈ విధంగానే మాట్లాడుతుందా, మరి హైడ్రా నిజంగానే ఒక కంటెంట్ క్రియేటర్లా కానీ ఇటు ఎడిటర్లా కానీ బిహేవ్ చేస్తుందా, మరి అన్నట్టు కవిత అన్నట్టు నిజంగానే రంగనాథ్ మీద సీరియస్గా యాక్షన్ మాట్లాడినది మొత్తం కూడా ఆచరణలో పెడుతుంది అనేది కూడా చూడాలి.